తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. ఇందుకోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు శ్వేతపత్రం ద్వారా వివరణ ఇవ్వాలని ప్లాన్ చేసింది. తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణ నిర్మించామని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని చెప్పారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోబోమంటూ స్పష్టం చేశారు. గణాంకాలు సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తామన్నారు. అప్పులు కాదు, రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోనూ అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పబోతున్నారు. పల్లె ప్రగతి నుండి టీఎస్ ఐపాస్ వరకు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించినట్టుగా వివరించనున్నారు. తాము అమలు చేసిన అభివృద్ధి పథకాలతో పల్లెలు పట్టణాల రూపురేఖలే మారిపోయాయని, అనేక సంక్షేమ పథకాలతో పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు ఎంతో ప్రయోజనం కలిగినట్టుగా పీపీటీలో చెప్పనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏ సమయానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కేటీఆర్? ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేటీఆర్ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గత అంటే 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, పాలన విషయంలో తెచ్చిన సంస్కరణలతో రాష్ట్రంలో సాధించిన పురోగతిని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అంటే అధికార పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత 9.5 ఏళ్ల కాలంలో జరిగిన అప్పులను తెలియజేసే విధంగా ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అదేవిధంగా పవర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో కూడా అవినీతి జరిగిందంటూ దానిపై కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారీగా కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రజలకు పూర్తి సమాచారం అందించాలన్న ఆ నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అంటే తెలంగాణ రాకముందు అంటే 2014 ముందు 2014 తర్వాత దాదాపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆర్థిక విద్యుత్ రంగాలపై కాంగ్రెస్ దృష్టి సారించడంతో తాము అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో పెరిగిందని, సంపద ఏ స్థాయిలో సృష్టించామని గుర్తించాలన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. సాగునీటి విషయంలో తాము చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో వ్యవసాయ రంగం అటు సాగునీటి రంగం కూడా పూర్తి స్థాయిలో రూపురేఖలు మారిందని, దేశంలోనే అగ్రగామిగా ధాన్యం పండించే స్థితికి తెలంగాణ చేరుకుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే విధంగా గ్రామాల్లో కూడా జరిగిన అభివృద్ధిని, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మున్సిపల్ పట్టణాల్లో కూడా జరిగిన అభివృద్ధిని ఈ ప్రగతి నివేదన పేరుతో కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ విడుదల చేసింది. అదే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను కూడా జోడించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెమటోడ్చి చేసిన అభివృద్ధిని కేటీఆర్ వివరించనున్నారు. కృప, ఓకే, విద్యుత్ బకాయిలపైనే ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూలంకషంగా కేటీఆర్ వివరించబోతున్నారా శ్రీకాంత్? ఖచ్చితంగా అంటే విద్యుత్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 అంశాలను ప్రధానంగా తెరపై తెచ్చింది. ఒకటి ఆర్థిక రంగం, రెండోది విద్యుత్ రంగం. ఆర్థిక రంగంపై అప్పుల రాష్ట్రం అంటూ సర్కార్ బీఆర్ఎస్ను తప్పుపట్టింది. అదేవిధంగా విద్యుత్ రంగంలో కూడా అవినీతి చోటు చేసుకుందన్న ఒక ఆరోపణను తెరపైకి తెస్తూ విద్యుత్ రంగంలో జరిగిన ఒప్పందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగంలో తాము చేసిన సంస్కరణల కారణంగా 24 గంటల విద్యుత్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అందుతున్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని అంటే అప్పట్లోనే బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు లేవు, తాము పారదర్శకంగానే ఇదంతా చేశామని చెప్తుంది. అదేవిధంగా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పెండింగ్ విద్యుత్ బిల్లుల వసూళ్లలో పెండింగ్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించడంతో దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. కృప, ఓకే శ్రీకాంత్.